ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు కేంద్రం కంకణం కట్టుకుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. అదానీ, అంబానీల మైనింగ్ తవ్వకాలకు కూలీలను సరఫరా చేసేందుకు ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తున్నారని ఆరోపించారు. వలసలు తగ్గించేందుకు, పేదలను వెట్టి చాకిరి నుంచి విముక్తి చేసేందుకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఆ చట్టాన్ని తీసేసి మళ్లీ వెట్టి చాకిరి విధానానికి బీజేపీ నాంది పలికే ప్రయత్నం చేస్తోందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కాపాడేందుకు గ్రామాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగడంలో ఉపాధి హామీ చట్టం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కేవలం దీని వెనుక కుట్ర గాంధీ గారి పేరు ఉండొద్దు, పేదలకు ఉపాధి కలగొద్దు, పేదలకు ఒక హక్కుగా ఏ చట్టం ఉండొద్దు, ఒక దానంగా. మీకు తెలుసు బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా సబ్సిడీలు ఎత్తేయాలని మాట్లాడుతుంటుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ చట్టాన్ని తీసేయడం మూలంగా ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాల్లో విధ్వంసం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో మైనింగ్లలో కూలీలుగా మార్చి ఇక్కడ సొంత ఊర్లలో పని హక్కు లేదు, పని చట్టం ఉండదు. కాబట్టి ఇంకా ఎక్కడికో ఒకటి కాడిపోయి బతికేటువంటి దుర్మార్గమైనటువంటి దుష్ట ఆలోచనే ఈరోజు మరి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, గాంధీ గారి పేరు మీద ఉన్న చట్టాన్ని తూట్లు పొడవడము. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.